హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 12. ఒకవైపు భయం, మరోవైపు గుండె దడ. అంత మార్నింగే చిరు చెమటలు. ఎందుకో భయపడుతున్న జెస్సీ. ఎవరో అనుకుంటూ వణుకుతున్న చేత్తో గ్రీన్ సిగ్నల్ టచ్ చేసింది. ఆటోమేటిక్గా స్పీకర్ ఆన్ అయ్యింది. ఎవరు అని ఆమె అనేలోపే జెస్సీ అని మృదు మధురంగా వినిపించింది అవతలి వాళ్ళ స్వరం. జెస్సీ వెన్నులో వణుకు పుట్టింది. సాఫ్ట్‌గా వినిపించినా సరే ఆ వాయిస్‌లో బేస్‌కు గజ్జెన వణికింది. ఆ ప్రయత్నంగా ఆమె పెదవులపై అతని పేరు పలికింది. ఇక జెస్సీ ఒక్కసారిగా గుండెను అదుపు చేసుకుని మీ మీ మీరు అని అంది. చెవిలో సన్నగా వినిపిస్తున్న నీల శబ్దం వింటూ అతడి పెదవులపై నవ్వు విరిసింది. బంగారం, ఎలా ఉన్నావు? ఏ ఏ ఎందుకు కాల్ చేశావు? భయంతో గొంతు కారిపోతుంటే, డోంట్ వరీ బేబీ, నేనే కదా, నా వాయిస్ మర్చిపోయావా? లేదు అని కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటే, ఎక్కడున్నావు అన్న అవతలి వ్యక్తి బేస్ టోన్‌కి అదురుకుంది జెస్సీ. తనకు పెళ్ళయిందని తెలిస్తే ఆయన్ని, అత్తయ్యని, మావయ్య గారిని కూడా చంపేస్తాడు. ఇప్పుడు ఎలా అనుకుంటుంది మనసులో కంగారుగా. జెసికా ఇంకా అందంగా పిలుస్తాడు అవతలి వ్యక్తి. అప్పుడే డోర్ ఎవరో లాక్ చేస్తున్నారు. ఎవరే ఉంటారని భయంగా కాల్ కట్ చేసి ఫోన్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా మేడ్. ఏంటి అన్నట్లు చూసింది జెస్సీ కళ్ళు తుడుచుకుని. కింద అహల్య అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారమ్మా. వాట్ అని భయపడి కిందకి పరిగెత్తింది జెస్సీ. ఇక హాల్లోనే సోఫాలో పడుకున్న ఆవిడ్ని చూసి అత్తయ్య గారికి ఏమైంది అని భయంగా అడుగుతూ చుట్టూ ఉన్న పని వాళ్ళని పక్కకు నెడుతుంది. ఆమె గుండెపై ప్రెస్ చేస్తూ డాక్టర్ కాల్ చేశారా అని అడుగుతుంది. రెగ్యులర్‌గా వచ్చే అతడికి చేశాము. వస్తున్నామని చెప్పాడమ్మా అని అంటారు మేడ్స్. ఇక చేతులు పట్టుకుని చూస్తే చల్లగా అవుతాయి. కంగారు పడి తనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక ఆంటీ కాన్షియస్‌లోకి వెళ్లకుండా చూస్తుంది జెస్సీ. ఏమైంది? ఎలా జరిగింది? అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జెస్సీ అహల్యని చూస్తూ. ఇక ఒక హాఫ్ అన్ అవర్‌లో డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తారు. గంటలో స్పృహలోకి వస్తుందని చెప్పారు. ఏసీ లెవెల్స్ పెంచి ఫ్యాన్ ఆన్ చేయమని చెప్తాడు. ఫేస్ చూస్తే పీక్కుపోయి ఉంది. నైట్ అంతా నిద్ర లేనట్టుగా ఉంది. అత్తయ్య గారు నైట్ బానే ఉన్నారు కదా! మార్నింగ్ లోపు ఇలా ఎందుకయ్యారు అని కంగారు పడుతుంది జెస్సీ. కొంచెం స్ట్రెస్ వల్ల ఇలా కళ్ళు తిరిగాయి. ఏం కాదు మేడం, లేచాక టాబ్లెట్స్ ఇవ్వండి. నాకు కాల్ చేయండి. డోంట్ వరీ, నేను వెళ్తాను అని ఆ డాక్టరు జెస్సీని చూస్తూ చెప్పాడు. సరే, తనకేమీ కాదు కదా డాక్టర్ అని అంటుంది జెస్సీ బేలగా బాధపడుతూ. ఏం కాదమ్మా అని అతను వెళ్ళగానే ఆమె కళ్ళు రియాజ్ కోసం వెతుకుతూ ఉన్నాయి. ఆమె ఎదురు చూసిన ప్రేమ అతని నుంచి రాదని తెలిసిన చిన్న ఆశతో అభిషేక్ కూడా గుర్తుకు వచ్చి మావయ్య గారు లేరా అని మేడ్స్ ని అడుగుతుంది జెస్సీ. లేరు కదమ్మా, నైట్ రియాజ్ సారు ముంబై వెళ్ళిపోయారు కదమ్మా అని వాళ్ళంటే అసలు తనకేమీ అర్థం కాదు. ఏం చెప్తున్నారో కూడా తెలియట్లేదు. మరి ఆయన మావయ్య గారు కూడా వెళ్ళారు అంటే ఏం జరిగిందని కంగారుగా అడుగుతుంది జెస్సీ. అయ్యో మేడం, మీకు తెలీదా? మేడం, నైట్ ముంబై బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. ఆ మాటలకు కంగారు పడి ఏడుపు వస్తుంటే కష్టంగా దుఃఖాన్ని అంచుకుంది జెస్సీ. నిజంగా నేను ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం ఇన్ని అనర్థాలు జరిగాయి. అంటే నా జాతకం మంచిది కాదా అని అనుకుంది జెస్సీ. ఇక అది ముంబై. ఇద్దరు నుదుళ్లను తాకించి మరి మనకి మంచి లైఫ్ వద్దా? అని ముఖం పక్కకు తిప్పుకుంది ఆశి. ఆమెను తన వైపుకు తిప్పుకుని, నీ కోసమే కదా ఇదంతా. 2 ఇయర్స్‌గా వెతుకుతున్నవాడు నిన్ననే తెలిసింది ఎక్కడ ఉన్నాడో. సో వాడు కోసం వచ్చాను. అంటే నా కోసం కదా? కళ్ళల్లో కోపం చూపెడుతూ అడిగింది ఆరుషి. నీ కోసమే, నీకిలా చేసిన వాడి కోసమే వచ్చాను. అవునా, దొరికాడా అని అంది అతని ముక్కు కొరుకుతూ. లేదు, కాశీలో ఉన్నాడంట. నిన్ను మీట్ అయ్యి అక్కడికి వెళ్తున్నాను. నీకేం కాదు కదా అని అతన్ని ఇంకా కరుచుకుపోయింది ఆరుషి. ఆశి, మన బాడీ కోసం నీకు తెలీదా అని ఎడమ చేతిని రైజ్ చేసి చూపెడతాడు. ఆ చేతికి ముద్దిచ్చి, నీ పవర్ నాకు తెలుసు కానీ అసలు అతనెందుకు ఇలా చేశాడు? వాడి కోసం నీకెందుకు అని ఆమెను బెడ్ మీదకి తోస్తూ ఉంటే బల్లెలా అతుక్కుపోయింది. ఆశి, లే అని సీరియస్గా వచ్చింది అరవ వాయిస్.
"ఉమ్మ్, లెవను చెప్పు. ఆసిమ్ కోసం నేను తెలుసుకోవాలి. నాకు ఖచ్చితంగా అతని బయోడేటా అంతా కేవలం నిజం మాత్రమే చెప్తే నీకొక ఇంపార్టెంట్ విషయం షేర్ అవుతుంది. లేదంటే లేదు" అని బెట్టి చేస్తుంది. పైకి లేవబోతుంటే వద్దు అని ఆమె దగ్గరికి లాక్కుని పెదవులను లీక్ చేసి, నీ దగ్గర నాకేం సీక్రెట్స్ ఉంటాయిరా అని ఆసిమ్ లవ్ స్టోరీ అంతా చెప్తాడు. ఓ గంట సమయం. 3 ఏళ్ల ఆసిమ్ జీవితం అంతా చెప్తాడు అరవ్. అంతా విన్నాక తన కళ్ళు తడి తీరాయి. ఒక వ్యక్తి ఇంతలా లవ్ చేస్తాడా? నిజంగా ఆసిం ప్రేమించిన వ్యక్తి చాలా అదృష్టవంతురాలు కదూ అంటుంది. ఆశీ కళ్ళు తుడిచి, నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఆఫ్టర్ ఆల్ లవ్, బట్ తనొక క్రిమినల్ అంటాడు చురుగ్గా చూస్తూ. ప్రేమ కోసం క్రిమినల్ అయినా బాధ లేదు అరవ్. నిజంగా అంత గొప్పగా ప్రేమించాడు. లోకం అతనికి అన్యాయం చేసింది. అలా కాక ఎలా అవుతాడు? ఆశీ మాటలకు నాకు కూడా అదే అనుమానం వచ్చింది. ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి దేశం గర్వించదగిన ఒక క్రికెట్ స్టారు టెర్రరిస్ట్ గా ఎలా మారాడు? దేశద్రోహి అన్న ముద్ర అసలు ఎందుకు పడింది అన్న ఆలోచనలో ఉన్నారు. ఇక మనం జెస్సీ దగ్గరకు వచ్చేద్దాం. నిజంగా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం ఇన్ని అనర్థాలు జరిగాయి. అంటే నా జాతకం మంచిది కాదా అనుకుంది జెస్సీ మనసులో. ఆమె జీవితంలో అనుభవించిన కష్టాలు కన్నీళ్లు అన్నీ తలుచుకొని, కరెక్టే, నా జాతకం మంచిది కాదు. నిజంగానే అన్నీ నేను కోరుకున్న ఏ జీవితం కూడా నాకు దక్కలేదు. ప్రాణంగా ప్రేమించినవాడు దూరం అయ్యాడు. చిన్నప్పుడే తల్లి తండ్రులను కూడా పోగొట్టుకున్నాను. ఏ ప్రేమని పొందని నాకు అతనే సర్వస్వం అయ్యాడు. ఇప్పుడు నా జీవితం నేను ఊహించినట్లు లేదు. రియాజ్ సార్ తన అవసరం కోసం నన్ను కొనుక్కున్నాడు. యూజ్ అండ్ త్రో లాగా. ఆయన అవసరం తీరగానే నన్ను వదిలేస్తాడు. మళ్ళీ నా లైఫ్ ఏంటి అని కళ్ళు మూసుకుంది. కళ్ళతో నిండిన నీళ్లతో కళ్ళు తెరుస్తుంది. మేట్స్ అందరూ ఆమెనే చూస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుంది జెస్సీ. అత్తయ్య గారి కోసం ఏదైనా జ్యూస్ తీసుకురండి అని ఆర్డర్ వేస్తుంది వాళ్ళకి. ఇంకో మేట్తో టీవీలో ఏదైనా న్యూస్ వస్తుందా అని అడిగింది జెస్సీ. వస్తుందమ్మా అని అహల్యని డిస్టర్బ్ కాకుండా చిన్న వాల్యూమ్ ఫోన్ ఆన్ చేసి ఇస్తారు ఆ మేల్ మేడ్. అందులో ఆఫీస్ కాలిపోవడం పదే పదే రిపీట్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్ వేస్తుంటారు. అందులో కంపెనీ చైర్ పర్సన్ గా అభిషేక్ ని చూపిస్తారు తప్ప రియాజ్ కనిపించడం లేదు. ఏమయ్యాడు అనుకుంటుంది జెస్సీ. అంటే ఆయన లోపలికి వెళ్ళారా అని బాధపడుతుంది. ఇక రెండో ఫ్లోర్లో కాలిపోవడం చూసి, అందులో చాలా మంది నైట్ డ్యూటీ ఎంప్లాయీస్ ఉండడం చూసి, ఎంతమంది నాలా అనాథులవుతారని బాధపడింది జెస్సీ. ఇక కళ్ళు తుడుచుకుంటూ రియాజ్కి కాల్ చేద్దామని అనుకుని, తన ఫోన్ రూమ్లోనే ఉందని అర్థమై చా అని అనుకుని అసహనంగా వెంటనే అతను గుర్తుకు వస్తాడు. ఇప్పుడు ఫోన్ ఆన్ చేశానని తెలిస్తే ఎంత కోపం వస్తుందో కదా. అతను ఎక్కడున్నాడో, కొంప తీసి ఇక్కడికి వచ్చాడా అనుకుని, ఇక్కడికి వస్తే మా ఇంటికి వెళ్తాడు. అమ్మ వాళ్ళు ఇల్లు మారారు కదా, సో నో ప్రాబ్లం అని అనుకుంది. అంటే పెంచిన అమ్మ నాన్న. బట్ అతను తన కోసం తెలుసుకోవాలి అంటే ఎంతసేపు? అతనే గుర్తుకు వస్తూ ఉంటే ఊపిరి భారం అవుతుంది. మౌనంగా ఉండాలని ఉన్నా అప్పుడు వినిపించే ఆమె గుండె శబ్దం భయంకరంగా ఉంటుంది తనకి. రియాజు తనపై ఎప్పటికీ ప్రేమను పెంచుకోవడం అని తనకు తెలుసు. ఎందుకంటే అతని జీవితంలో వేరే ఒక అమ్మాయికి స్థానం ఉంది. తనని తప్ప ఎవరిని కూడా తాకలేడు. ఆమె అంటే అతనికి ప్రాణమని చెప్పాడు. నాతో ఇంటిమేట్ అవుతాను అంటున్నాడు కానీ ఖచ్చితంగా అవడు. నాకేదో మత్తుమందు ఇచ్చి అతని స్పర్మ్ నా ఊమ్లోకి పంపిస్తాడు. ఇదే జరిగేది. అన్నీ తెలిసినా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాను? నిజానికి నేను చాలా పిరికిదాన్ని కదా. కాలమే నాకు ధైర్యాన్ని నూరు పోసిందేమో. అంతలో ఆమెలో ఒక డౌటు. నిజంగా అతను నాతో కలిస్తే? ఆ ఊహకే గుండెల్లో గుబులు పుట్టింది తనకి. అసలు అతనికి ఆ ఉద్దేశం ఉందా ఏంటి? ఇప్పుడు అక్కడ ముంబైలో లేడు అంటే ఖచ్చితంగా ఆమె దగ్గరికే వెళ్ళుంటాడా? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళుంటారు? ఈ ట్విస్ట్లు ఏంటండి అని అనుకుంటున్నారా? తెలుస్తుంది. స్టోరీ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.